హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరడి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ ఇది ఒక మంచి ఉద్యోగ నోటిఫికేషన్. ఇటువంటి నోటిఫికేషన్ అనేది మనకు చాలా అరుదుగా వస్తుంది. ఈరోజే వచ్చింది నోటిఫికేషన్. ఇది ఈరోజు నుంచి అప్లికేషన్ అనేవి మొదలైనాయి. ఇది ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఆ నోటిఫికేషన్. ఈ ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి మనకు 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ వారికి ఇందులోపల ఖాళీలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి అప్లికేషన్ విధానము, ఖాళీలు, అర్హతలు, జీతము, వయస్సు ఇంకా పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. ముందుగా ఖాళీలు, అదేవిధంగా జీతము, వయస్సు దానికి సంబంధించి చూద్దాం. టెక్నికల్ అసిస్టెంట్ 15 ఉద్యోగాలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 7, ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 5, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది. పే లెవెల్ 6 ఉన్నాయి. బేసిక్ పే వచ్చేసి 35,400 వస్తాయి. అయితే అన్ని అలవెన్సెస్ అన్నీ కలిపి మనకు 73,734 రూపాయల జీతం అనేది వస్తుంది. 28 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో అదేవిధంగా టెక్నీషియన్ 1 ఒక వేకెన్సీ ఉంది. వీళ్ళకు 19,900 బేసిక్ శాలరీ ఉంటుంది. దాదాపు 40,466 రూపాయల శాలరీ వస్తుంది. డ్రైవర్ కూడా సేమ్ అన్రిజర్వ్డ్ కింద మనకు 40,466 రూపాయల శాలరీతోనే వస్తుంది. కాకపోతే దీనికి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఐఆర్ 4th పారాడిగమ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్ 4PI బిహైండ్ ద ఆల్ ఎయిర్పోర్ట్, NWTC రోడ్, ఎమ్లూర్ పోస్ట్, బెంగళూరులో ఉంది. సో దీనికి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి 30/1/2024 ఉంది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ వచ్చేసి 29/2/2024 ఉంది. హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ 15 మార్చ్ 2024 అనేది ఉంది. ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్లో 3 పోస్టులకు సంబంధించి అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ పోస్ట్ 1 ఉంది, ఎస్సీ 1 ఉంది. అదేవిధంగా ఓబీసీ 3 వేకెన్సీలు ఉన్నాయి. వీటన్నిటికీ అర్హతలు చూసుకున్నట్లయితే మనకు డిప్లొమా విత్ మినిమం 60% మార్క్స్, ఫుల్ టైం డ్యూరేషన్ 3 years ఫుల్ టైం డ్యూరేషన్ ఇచ్చారు. కంప్యూటర్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. తర్వాత పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా 2 years అడుగుతున్నారు. లేకపోతే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఆర్ బీసీఏ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ 1 year ఫుల్ టైం కంప్యూటర్ రిలేటెడ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అని అడుగుతున్నారు. లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఆర్ బీసీఏ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా మనకు టెక్నికల్ అసిస్టెంట్లో ఒక పోస్టుకి సంబంధించి అన్రిజర్వ్డ్ కింద డిప్లొమా విత్ మినిమం 60% మార్క్స్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ దానికి సంబంధించి అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్లో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా మనకు ఉన్నాయి. ఒక పోస్ట్ ఉంది. వీళ్ళకు కూడా సేమ్ 2 years ఎక్స్పీరియన్స్, డిప్లొమా అడుగుతున్నారు. అదేవిధంగా మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సంబంధించి దాంతో కూడా ఒక పోస్ట్ ఉంది. ఈ విధంగా మనకు ఖాళీలు అనేవి ఉన్నాయి. వీటితో పాటుగా టెక్నీషియన్కి సంబంధించి పోస్టులు చూసుకుంటే మనకు డిగ్రీ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, అగ్రికల్చర్ విత్ మినిమం 60% మార్క్స్, 1 year ఎక్స్పీరియన్స్తో కూడా మనకి ఇన్స్ట్రుమెంటేషన్ రిలేటెడ్లో ఉన్నాయి. సో ఇలా ఖాళీలు ఉన్న వాటితో పాటుగా టెక్నీషియన్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి 10th క్లాస్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ నెట్వర్క్ టెక్నీషియన్ అర్హతతో కావాల్సి ఉంటుంది. డ్రైవర్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కంప్యూటర్ మన లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. మోటార్ మెకానిజం మీద నాలెడ్జ్ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వీటన్నిటికి సంబంధించి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఫిబ్రవరి 29, 2024 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత అన్ని డాక్యుమెంట్స్ అన్ని పెట్టి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ చేసి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టి ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ సెక్షన్, సిఎస్ఐఆర్ 4th పారాడిగమ్ ఇన్స్టిట్యూట్
ఎన్డబ్ల్యూటీసీ రోడ్ ఎన్ఏఎల్ బెల్లూర్ క్యాంపస్ బెంగళూరు 560037కి మన లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత 15 రోజుల లోపల హార్డ్ కాపీ చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు స్టేజ్ 1 స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్, స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్, స్టేజ్ 2 కాంపిటేటివ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్కి అయితే ఓఎంఆర్ బేస్ పైన ఎగ్జామ్ ఉంటుంది. దీని లోపల మనకు 200 క్వశ్చన్లకు 3 hours ఎగ్జామ్ ఉంటుంది. మెంటల్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, కన్సర్న్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా టెక్నీషియన్ 1కి సంబంధించి కూడా స్క్రీనింగ్ స్టేజ్ 1 స్టేజ్ 2 సో ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనకు డ్రైవర్కి సంబంధించి కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ డ్రైవర్కి సంబంధించి స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ ఉంది. తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో వీళ్ళకి కూడా జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో వీటన్నిటికీ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మనము పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పూర్తి చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో అది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్.